ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను 300 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. 1 స్పూన్ కారం, కాశ్మీర్ కారం వేస్తున్నాను, మంచి కలర్ వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ రానివ్వాలి. ఇవి మంచిగా వేగిపోయినవి. ఇప్పుడు ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆనియన్, ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత టమాటా జ్యూరీ వేసుకోవాలి. మంచిగా పండిన టమాటాలు ఒక 3 మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి ఇలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసి నూనెలోనే బాగా ఉడకనివ్వాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకొని ఉడకనివ్వాలి ఆయిల్లో మంచిగాను. ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికి దగ్గర పడ్డాక చూడండి ఆయిల్ ఇలా పైకి రావాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా చిలుకని పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎప్పుడు అలాగే వేయకూడదు. వేసిన వెంటనే తిప్పేయాలి. తొందరగా కలుపుకోవాలి. అప్పుడు పగిలిపోకుండా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులోనే 1 టీ స్పూను ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి చూసి. అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించాలి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికివ్వాలి. రోటీలకేమో పన్నీర్ కర్రీ, అలాగే మజ్జిగ పులుసు చేశాను రైస్లకి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, చాలా సింపుల్గా చేసుకున్న పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. నేనైతే తిని చూస్తున్నాను. బాగుంది. రొట్టెలకి, పూరితో కూడా తినొచ్చు. అలాగే మజ్జిగ పులుసు. మన మజ్జిగ పులుసులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు ఇప్పుడు, అందుకే వేయలేదు. అలాగే ఇందులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. ఇదొక మంచి డిన్నరు లేదా లంచ్ కైనా చేసుకోవచ్చు. సింపుల్ మీల్.
చాలా బాగుంది, టేస్ట్గా, పుల్లగాను లేదు చప్పగాను లేదు, పెరుగు ఫ్రెష్గా ఉంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.